కుల వృత్తుల ఎగ్జిబిషన్తో కుల వృత్తులు చేసేవారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హ్యాండ్మేడ్ ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర హెచ్ఎండిఏ గ్రౌండ్లో బీసీ కులాల చేతి వృత్తుల వస్తువులు ఎగ్జిబిషన్ను మంత్రులు పొన్నం, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి ప్రారంభించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బోనాల పండుగ సందర్భంగా కుల వృత్తులతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కుల వృత్తులను ప్రోత్సహించేందుకే బీసీ కులాల చేతి వృత్తుల ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. 30 స్టాల్స్ లో చేనేత వస్త్రాలు, కుమ్మరి కుండలు, కొయ్య బొమ్మలు, ట్రెడిషనల్ జ్యువెలరీ ఐటమ్స్, పిండి వంటలను ప్రదర్శించారు. ఎగ్జిబిషన్ లో తిరుగుతూ పలు స్టాల్స్ ని సందర్శించారు డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు. బీసీ సంక్షేమ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కుల వృత్తుల ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, బీసీ కమిషన్ నిరంజన్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో పూర్తిగా యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోయినటువంటి జీవితాల్లో యాంత్రిక పరమైనటువంటి వ్యవస్థలో కొంత బయటికి వచ్చి కుటీర పరిశ్రమల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తయారవుతున్నటువంటి ఈ ప్రకృతి పరంగా తయారవుతున్నటువంటి వస్తువుల్ని కొనుగోలు చేసి ఆరోగ్యకరంగా ఉండటానికి ఒక మంచి అవకాశాన్ని ఈరోజు బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగర ప్రజలకే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పిలిపిస్తా ఉన్నాం. ఇటువంటి ప్రకృతి పరంగా తయారయ్యేటువంటి వస్తువుల ప్రదర్శన ఒకటే కాకుండా వస్తువుల వాడకాన్ని కూడా పెంచాలని చెప్పి తద్వారా ఆరోగ్యంగా మన జీవితాలు ఉండటానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఆ రకంగా అట్లాగే వీటిని ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున సమాజంలో అనేక సంవత్సరాలుగా వీటి మీద ఆధారపడి ఉన్నటువంటి వర్గాలకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దీన్ని చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది తప్పనిసరిగా దీన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని. ఇక్కడ బోనాలు జరిగే సందర్భంలో హైదరాబాద్ ప్రజలకు మట్టితో తయారు చేయబడినటువంటి బోనంతో పాటుగా బోనం జరిగే సందర్భంలో వాడేటువంటి అన్ని రకాల వస్తువులను ఈ యొక్క ప్రదర్శనలో ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీద ప్రారంభోత్సవం చేసుకున్నాం. నేను హైదరాబాద్ లో ఉన్నటువంటి అందరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక కుల వృత్తుల లేదా బలహీన వర్గాల పక్షాన మీరు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికంగా పాత్రలో ఇతరత్ర వాడినా అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కానీ కొన్ని కనీసం పండుగల సందర్భంలో ఇటువంటి ప్రకృతి రీత్యా తయారు చేయబడినటువంటి కుల వృత్తులు చేసేటువంటి ఒక ఈ పాత్రల్ని లేదా ఈ యొక్క వస్తువులను వాడడం ద్వారా 2 ప్రయోజనాలు. ఒకటి, మీ ఆరోగ్యము, కుల వృత్తిని ప్రోత్సహించడము, వాళ్ళకు ఆర్థికంగా సహకారం చేయడం. కాబట్టి నేను హైదరాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఈ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఈ యొక్క హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లోపల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పక్కనే ఈ రోజు ప్రారంభమైన ఈ స్టాల్స్ ను అందరూ ఆదరించి ఇక్కడ జరిగేటువంటి కుల వృత్తుల యొక్క తయారైనటువంటి పరికరాలను, వస్తువులను కొనుగోలు చేసి వాళ్ళని ప్రోత్సహించాలి, కుల వృత్తులను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నా.